ఏంటి, రావణాసుడు చనిపోయాడు కానీ ముక్తి ఇక్కడే లభించిందట. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇప్పటికీ వేలు గుర్తులతో ఇక్కడ ఉంది. రావణ సంహారం జరిగిపోయింది కానీ రావణాసుడికి ముక్తి మాత్రం ఇంకా లభించలేదు. లంక యుద్ధం తర్వాత పాప విముక్తి కోసం రావణాసుడు ఒక విచిత్రమైన రూపంని ధరిస్తాడన్నమాట. పిల్లి రూపంలో శ్రీరాముని వెంట తిరుగుతూ నాకు ముక్తి ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉండేవాడట. త్రేతాయుగంలో శ్రీరాముడు పెన్నా నది తీరాన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ విషయం ఆయనకు తెలిసిందన్నమాట. అప్పుడు శ్రీరాముడు అనుకుంటాడు, శివభక్తుడైన రావణాసుడికి ముక్తి కలగాలంటే శివలింగాన్ని ప్రతిష్ఠించడమే మార్గమని. ఆ క్షణమే పెన్నా నది తీరాన స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శ్రీరాముడు. అదే చోట రావణాసుడికి ముక్తి లభించింది. అందుకే ఈ ఆలయానికి ముక్తిరామలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. అదే కాకుండా పొద్దు పొడవక ముందే శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో పొద్దుటూరు అనే పేరు వచ్చింది. కడప జిల్లాలోని పొద్దుటూరులో ఉంటుంది ఈ ఆలయం. రామేశ్వరంలో